శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతీ దత్తాత్రేయాయ నమః. ఓం జ్ఞానానందైకదీపాయ కాలాగ్నిశమనాయ చ భక్తారిష్టవినాశాయ నమోస్తు పరమాత్మనే. దత్తుని 4వ అవతార నామము కాలాగ్నిశమనుడు. దత్తాత్రేయుని యొక్క గడిచిన 3 అవతారాలలో అత్రిమునికి తేజస్సు దర్శనము మొదటిసారి, రెండవసారి గురుదేవ స్వరూపము చూపించి వరమివ్వడం, మూడవసారి దత్తం కాగలని దర్శనమిచ్చి మీ కోరిక ప్రకారం భూమిపై మీతో ఉండాలంటే వచ్చే మాసం అనగా మార్గశిర మాసంలో పున్నమితో కూడిన చతుర్దశి రోజున మీ కోరిక తిరగగలదని వరుసగా కార్తీక పౌర్ణమి, పాడ్యమి, విదియ 3 రూపాలను చూపించి అభయమిచ్చినాడు. తర్వాత ఆ దంపతులు తపస్సు చాలించి తమ ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆశ్రమంలో కూడా తమ కోరిక తీరే వరకు ధ్యానంలోనే ఉంటానని తీక్షణంగా దృఢదీక్షతో తీవ్రంగా తపస్సు సాగిస్తున్నాడు. నిత్యం గోదావరి నది స్నానం, అనుష్ఠానం, ఇంట్లో ధ్యానం చేస్తూ కాలం గడుపుతున్నారు. మార్గశిర మాసం ఆరంభమై వారం కావస్తున్నది. మార్గశుద్ధ చతుర్దశిపై పూర్ణిమ రోజున త్రిమూర్తులు అనసూయను పరీక్షించటకు రావడం జరిగింది. అనసూయ అంటే అసూయ లేకుండా ఉండే అత్రిముని యొక్క మానసిక శక్తి. అది ఎంతవరకు దృఢమై చలించక ఉంటుంది అనే పరీక్ష. మొదటి 3 రూపాలు ఒకటి తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా చేరువైన విధానమును చూస్తుంటే ఒక లక్ష్యంకై సాధన చేసేవానికి అతని కృషి తీవ్రత వల్ల తపస్సుగా మారి ఒక అద్భుత శక్తి అనగా సృష్టి స్థితి లయాత్మకమైన విశ్వశక్తి అంచెలంచెలుగా ఎలా సాధకునికి దత్తమవుతూ వస్తుందో లేక వచ్చిందో తెలియజేసే మాత్రమైన నిదర్శనం. ఇంతకంటే వేరు ఉండబోదు. మనం కఠిన ఒక లక్ష్యంకై పాటుపడే పరిశ్రమ, ఒక దీక్ష ఏనాటికైనా వృధా పోదు. తప్పక ఫలం సాధించి తీరగలం. సరే, ఇక అత్రిమాముని అతని ఆశ్రమంలో ధ్యాన సమాధిస్థుడై ఉండగా ఆయన శరీరం నుండి బడబాగ్ని మంటలు లేచి ఆయనను చుట్టుముట్టి దహించడం మొదలుపెట్టాయి. దత్తుడు ఆ దృశ్యంను చూసి చలించి అతనిలో దయ ఉద్భవించినందువల్ల అతనికి హాని కలగకూడదని తాను నొసగిన వాగ్దానం పూర్తి కావాలన్న ఉద్దేశంతో వెంటనే అత్రి మహాముని శరీరంలోనికి ప్రవేశించాడు. ఆ రోజు మార్గశిర శుద్ధ సప్తమి. ఎప్పుడైతే ప్రవేశించాడో శరీరంలోని మంటలు పోయి కోట్ల కొలది శీతల కాంతులు దేహంలో ప్రవేశించినట్లు అయిపోయింది. మెల్లమెల్లగా ప్రశాంతంగా కన్నులు తెరుచుతుండగా ఆ మరుక్షణమే అతనిలో ప్రవేశించిన తేజస్సు ఎదురుగా ఉన్న అతని సతీమణి అనసూయ శరీరంలోకి వెళ్ళింది. ఈ రీతిగా దత్తప్రభువు తన భక్తుడికి అనగా అత్రికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలన్న సంకల్పంతో అనసూయ సుధుడు కాదలుచుకున్నాడు. మార్గశిర సప్తమి నుండి చతుర్దశిపై పూర్ణిమ రోజు అంటే 8 వెళ్ళి 9 తగిలే తిథి వరకు ఒక్కొక్క దినము ఒక్కొక్క మాసంగా పరిగణించబడినట్లు చతుర్దశి మధ్యాహ్నం దాటిన తర్వాత త్రిమూర్తులు అనసూయను పరీక్షించడానికి రావడం, కోరని కోరిక కోరటం వల్ల అనసూయలో ప్రవేశించిన దైవశక్తి మరియు భర్త యొక్క తపోశక్తి, తన సంకల్ప శక్తి 3 శక్తులు ఏకమైన వేళ వచ్చిన 3 పసిబాలలుగా మారటం జరిగింది. ఈ విధముగా ఎన్నో పరీక్షలు అనుభవించిన తదుపరి అత్రిమామునికి విశ్వశక్తి అంటే పరబ్రహ్మశక్తి దత్తశక్తి సాధ్యమైంది. పౌర్ణమి గడియలలో ఈ 2 తిథులు కలిసిన రోజులనే దత్తుడిని తమకు తగిన పొంది ఊయలో లాలించిన రోజు, తమ పుత్రునిగా పొంది ఊయలలో లాలించిన రోజు. కాల్చే అగ్నిమంటలు అతనిని చుట్టుముట్టిన చలించినందున ఆ మంటలను దత్తుడు శమింపజేసినాడు. కాబట్టి లాలిలో వేసిన విష్ణు అంశగల బాలునికి కాలాగ్నిశముడుగా పేరు పెట్టాలని మిగతా 2కి చంద్రుడు, దుర్వాసులుగా నామము వ్యవహరించబడ్డారు. అత్రిమాముని పెద్ద ఊపిరి పీల్చుకుంటూ మేము ధన్యులమైనాం,
ఈ దత్తప్రభువు ఈ దత్తప్రభుకు తాము తల్లిదండ్రులమైనామంటూ ఎంతగానో నిలువెల్ల పులకించిపోయారు. శిశువులు ముగ్గురు అనసూయ స్తన్యాన్ని పొందసాగారు. వారి శైశవ క్రీడలు పరికిస్తూ జననీ జనకులు పరమానందంలో పరవశిస్తున్నారు. అత్రిమావుని మాత్రం ఈ చిన్న కన్నయ్య ముందు ఎట్లా జ్ఞానబోధ చేస్తాడో చూద్దామని ఉబలాటంలో కాలం గడుపుతున్నాడు. ఈ విధంగా మార్గశిర శుద్ధ చతుర్దశిపై పౌర్ణిమ కూడిన రోజు బుధవారం సాయంత్రం ఊయలూగిన రోజు కాబట్టి ఆయన నామం కాలాగి శవనుడుగా, అదే దత్త జయంతిగా తెల్లవారితే పుణ్యం ఉంటుంది కాబట్టి 2 రోజులు దత్త జయంతిగా విశ్వమంతా ఖ్యాతిగాంచింది. దీనివల్ల తేలింది ఏమిటంటే సాధకునికి సాధించాలంటే కావాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్నవారికి కాలమనే రోజువారీ అగ్నిజ్వాలల నుండి దొల్లిపోయే జీవితంలో ఎన్నెన్ని విపరీత పరిస్థితులు, భీకరమైన భీతిల్లే సంఘటనలు, విషాదభరిత దృశ్యాలు చూస్తూ అన్నింటినీ ఎదుర్కొంటూ ఈదుతూ దత్తుని ఆశ్రయించిన వారికి అన్నింటినీ క్షమింపజేసి ధరచేస్తాడు అతడు. అందుకే లోకులకు కాలాగి శవుడుగా రహస్యంగా ఉంటూ పైకి దత్తుడిగా అందరికీ శుభాలను కూర్చుతున్నాడు. దత్తుడిగా భూమిపై ఏర్పడే వరకు ఎంత కఠోర తీవ్రమైన సాధన నిరాటకంగా చేసిన తపో విధానం ప్రతి ఒక్కరికి ఒక పాఠం. అంటే అతని భార్య అనసూయ సహయోగం అనగా అసూయతత్వము లేనిదే అనసూయ, అదే నిర్మల తత్వం. ఇది సాధకునికి అవసరం. కార్యసిద్ధికి సాధారణంగా స్త్రీలకు ఎక్కువ శాతం ఉండేదే అసూయ. ఈ అసూయతత్వం అందుకే త్రిమాతలు అసూయకు బానిసలై పతులను పంపించినందుకు వారి శక్తి పోయింది, వీరి శక్తి ఆచరించినందుకు అమ్మ నిర్మలమైన హృదయానికి బందీలైనారు. నిర్మలతత్వం జ్ఞానానికి దోహదం చేస్తుంది. నిర్మలత్వం మనంలో వ్యాపించిన కొద్దీ కామక్రోధాదులు వాటంతట అవే క్షీణించిపోతూ మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది. అందుకే దత్తుని విష్ణువంశతో పుట్టిన అందరిలాగే సామాన్య అవతారుడని, ఒక యోగి లేక ముని అని భావించడం తప్పు. అది ఒక విశ్వంలోని మహాశక్తి ఆవిర్భవించిందని, భూమిపై గల కోటాను కోట్ల మానవుల అజ్ఞానాన్ని రూపుమాపుతుందని, అంతటి విశ్వశక్తి గురూపంగా మారి జ్ఞానకిరణములను వెదజల్లుతూ సాధకులమైన మహాశక్తి ప్రజ్ఞాస్వరూపంగా తనకు తానే దత్తమై సర్వదేవతా స్వరూపులుగా, సర్వమంత్రాత్మకంగా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులుగా, ముక్తి ప్రదాతగా, చిత్శక్తి స్వరూపునిగా అతని తత్వం అందరూ గమనించాలి. మననం చేస్తూ జీవితం సార్థకం చేసుకోవాలి. సాధన చేత అంతా సర్వం స్వాధీనమవుతుంది. ఆరాటం అప్పుడే సఫలమవుతుంది. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.